ఆధ్యాత్మిక సామ్రాజ్య చక్రవర్తి, త్రిమత ఏకైక గురువు, శతాధిక గ్రంథకర్త శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరుల వారి పాదపద్మములకు నమస్కరిస్తూ, ఈ శరీరం పేరు జి శ్రీనివాసులు, నంద్యాల జిల్లా ఔ కమిటీ. శ్రీ 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 భగవాన్ వేమన యోగీశ్వరుల వారి జన్మదినం సందర్భంగా మాకు ఇవ్వబడిన పద్యము స్వామివారు రచించిన నిగూఢ తత్వార్థ బోధినిలోని 12వ పద్యం. ఎడ్లు 2 తిన్న నిహమున స్తంభించు, ఎడ్లు 3 తిన్న నిహము విడుచు, నెడ్లు తెలియు మనుజుండు నేర్పడ యోగిరా విశ్వదాభిరామ వినురవేమ. భావం: సర్వ ప్రపంచమంతయు జీవరాశి నిండి ఉన్నది. సమస్త జీవరాశి స్వయం శక్తి లేనివి. ప్రతి జీవరాశి ఒక శక్తిని ఆధారం చేసుకొని బ్రతుకుతున్నది. అదియే ఆత్మశక్తి. జీవాత్మ ఆత్మ లేనిది లేనే లేదు. కనుక శరీరములో జీవాత్మ ఆత్మ నివాసమై ఉన్నవి. జీవాత్మ ఒక్క శరీరములో ప్రత్యేకముగా ఉన్నది. కానీ ఆత్మ సర్వ శరీరములతో సంబంధము కలిగి అన్ని జీవాత్మలతో కూడి ఉన్నది. పరమాత్మ సర్వ శరీరముల లోపల, అన్ని శరీరముల బయట, అంతటా నిండి ఉన్నది. వేరుగానున్న జీవాత్మ ఆత్మతో ఒకటైపోవడం అనగా జ్ఞానయోగము ఆచరించిన వేళ ఇంద్రియ విషయములను సేకరించక ప్రపంచ విషయములు తెలియకపోవును. ఇంద్రియ విషయములు సేకరించకపోవడం అనగా స్తంభించిపోవడం. కావున ప్రపంచ విషయములు తెలియకపోవును. ఎడ్లు అనగా జీవాత్మ ఆత్మ పరమాత్మ. ఎడ్లు తిన్న అనగా జీవాత్మ ఆత్మ ఒకటై స్తంభించిపోవడం. జీవాత్మ ఆత్మ ఒకటై స్తంభించినప్పుడు ఇంద్రియ విషయములు తెలియకపోవును, ప్రపంచ విషయములు స్తంభించిపోవును, ప్రపంచము తెలియకపోవును. ఎడ్లు తెలియు మనసుండు నేర్పడ యోగిరా అనగా జీవాత్మ ఆత్మ వివరము మరియు విషయము తెలిసినవాడు, ఆత్మను అనుభవించిన వాడు ఆత్మ కంటే వేరేది ఒకటి ఉన్నదని తెలియను. కావున ఆ యోగిని ఎడ్లు తెలియు మనసుండు నేర్పడే యోగిరా అన్నారు. జీవాత్మ ఆత్మతో కలియడము యోగము. ఇది శరీరము లోపల జరుగునది. జీవాత్మ ఆత్మతో కలిసి పరమాత్మలో ఐక్యమైనప్పుడు శరీరమును వదిలి మోక్షమును పొందును. దీనినే నెడ్లు 3 తిన్న నిహము విడుచు అన్నారు. ఈ అవకాశం ఇచ్చిన గురుదేవులకు నమస్కారం.